హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్ ఫార్మసిస్ట్ హెల్త్ టిప్స్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే, ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో లివర్లో అధికంగా కొవ్వు చేరటం వల్ల వచ్చే సమస్య. సాధారణంగా లివర్లో కొద్దిగా ఫ్యాట్ ఉండటం సహజం, కానీ 5 to 10% కంటే ఎక్కువ ఫ్యాట్ చేరితే దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ రకాలు, కారణాలు: ఆల్కహాల్ ఫ్యాటీ లివర్, 2 నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లో ఎక్కువ మద్యం సేవించడం వల్ల వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మద్యం తాగకపోయినా వస్తుంది. ప్రధాన కారణాలు: అధిక బరువు, జంక్ ఫుడ్, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవటం, తదితర కారణాలు. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏంటి అంటే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ప్రారంభ దిశలో ఎక్కువ లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ సాధారణ లక్షణాలు: అలసట, కడుపు కుడి నుండి వైపు నొప్పి లేదా బరువు, ఆకలి తగ్గిపోవటం, వాంతులు, భావన, బరువు పెరగటం, బలహీనత. ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. తీవ్రమైన కాళ్ళ వాపు, జాండీస్, కళ్ళు పసుపు రంగులో మారటం, పొట్టలో నీరు చేరడం, ఇలాంటి లక్షణాలకు ఫ్యాటీ లివర్గా పరిగణిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్, ఇది అధికంగా మద్యం సేవించడం వల్ల వస్తుంది. కాలేయం కొవ్వును తట్టుకోలేక వాపుకు గురవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి గురించి తెలుసుకుందాం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, మీరు మద్యం తీసుకోకపోయినా అధిక బరువు, షుగర్, ఒబిసిటీ మరియు జంక్ ఫుడ్ తినడం వల్ల ఇది రావచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అలసట ఉండొచ్చు, కడుపు నొప్పి. దీనికి ప్రధాన లక్షణాలు: కడుపు నొప్పి, కుడివైపు ఉంటుంది, వాంతులు, కామెర్లు. ఇలాంటి సింటమ్స్ డిసీజ్ ఉన్నట్టయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిగా పరిగణిస్తారు ఫ్రెండ్స్. దీనికి రాకుండా ఉండాలంటే సరైన వ్యాయామం ఉండాలి, ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ మరియు సరైన నిద్ర అనేది ఉండాలి ఫ్రెండ్స్. మన లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన టెస్టులు చేస్తారు. వాటిని ఇప్పుడు చూద్దాం. మొదటిగా ALT లేదా SGPT. దీని నార్మల్ రేంజ్ 7 నుంచి 56 U/L వరకు ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ లేదా డ్యామేజ్ ఉన్నట్టు అర్థం కావచ్చు. తర్వాత AST లేదా SGOT. దీని నార్మల్ రేంజ్ 10 నుండి 40 U/L. ఇది కూడా లివర్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు పెరుగుతుంది. ఇంకా బైలిరూబిన్. దీని నార్మల్ రేంజ్ 0.1 నుంచి 1.2 mg/dl వరకు ఉంటుంది. ఇది ఎక్కువైతే కళ్ళల్లో, చర్మంలో పసుపు రంగు కనిపించే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రిపోర్ట్స్లో వాల్యూ కొంచెం పెరిగినా వెంటనే భయపడిన అవసరం లేదు. సరైన డైట్, ఎక్సర్సైజ్ మరియు డాక్టర్ అడ్వైస్తో లివర్ మళ్ళీ హెల్తీగా అవుతుంది ఫ్రెండ్స్. ఫ్యాటీ లివర్ వల్ల కలిగే నష్టాలు: ఫ్యాటీ లివర్ చిన్న సమస్యగా తీసుకోకండి. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే లివర్కు పెద్ద నష్టం కలగవచ్చు. ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ఫైబ్రోసిస్, లివర్ ఇన్ఫ్లమేషన్, NASH అనే సీరియస్ స్టేజ్ లివర్ సిరోసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో డయాబెటీస్ మరియు హార్ట్ సమస్యల రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించండి. రోజు వ్యాయామం చేయండి, బరువు కంట్రోల్లో ఉంచండి. ముందుగా గుర్తిస్తే ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్యాటీ లివర్ తగ్గితే మన ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు కనిపిస్తాయి. మొదటిగా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరంలో బరువు తగ్గటం మొదలవుతుంది, చురుకుదనం పెరిగి అలసట తగ్గుతుంది. అలాగే షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. డయాబెటీస్ మరియు హార్ట్ సమస్యల రిస్క్ కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయండి, జంక్ ఫుడ్ తగ్గించండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ను కంట్రోల్ చేయవచ్చు. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం సంపత్ ఫార్మసిస్ట్ హెల్త్ టిప్స్ ఛానల్ ఫాలో అవ్వండి.
ఇప్పుడు ఫ్యాటీ లివర్ తగ్గితే లాభాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ తగ్గితే మన ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ తగ్గితే లాభాలు. ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ తగ్గితే మన ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు వస్తాయి. ఉదాహరణకు, ఎప్పుడు అలసటగా ఉండేవాళ్ళు ఫ్యాటీ లివర్ తగ్గిన తర్వాత చురుకుగా ఫీల్ అవుతారు. కొంతమందికి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. మరొక ఉదాహరణ ఏంటి అంటే, ముందు మెట్లు ఎక్కిన ఊపిరి ఆడని వాళ్ళు వేడి తగ్గి ఎనర్జీగా పెరిగిన తర్వాత సులభంగా పనులు చేసుకోగలుగుతారు. ఇలాగే షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా క్రమంగా కంట్రోల్కి రావచ్చు. జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి కూడా సరిగ్గా వేస్తుంది. ఇవి రావాలి అంటే రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయండి. జంక్ ఫుడ్ కంట్రోల్ తగ్గించండి. కూల్ డ్రింక్స్ తగ్గించండి. స్వీట్స్ తగ్గించండి. ఇంట్లోనే చేసిన హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తినండి. సరైన లైఫ్ స్టైల్ ఫ్యాటీ లివర్ను చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ను తగ్గించాలంటే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్పు చేసుకుంటే చాలానే ఉపయోగపడుతుంది. మొదటిగా రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. ఉదాహరణకు ఉదయం బ్రిస్క్ వాకింగ్ లేదా ఈవినింగ్ వాకింగ్ చేయొచ్చు. రెండవది, జంక్ ఫుడ్ తగ్గించండి. అంటే బర్గర్స్ లైక్ పిజ్జా, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, చీజ్ ఐటమ్స్ తక్కువగా తీసుకోండి. మూడవది, హెల్తీ ఫుడ్ ఎక్కువగా తినండి. ఉదాహరణకు ఓట్స్, ఆకుకూరలు, పప్పులు మరియు ఫ్రూట్స్, ఫిష్ వంటివి ఫుడ్స్ మంచివి. ఇంకా రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగటం కూడా చాలా ముఖ్యంగా మంచి ఆరోగ్యంగా ఉంటాము. సో ఇలాంటి హెల్త్ టిప్స్ పాటించండి. సో ముఖ్యంగా ఆల్కహాల్ మరియు స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతేనే ఫ్యాటీ లివర్ను మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్స్ జాగ్రత్తలు, పరిష్కారాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. కానీ ఇప్పుడు చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య పెరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో అధికంగా కొవ్వు చేరటం. ఇది ఎక్కువగా జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, బరువు పెరగటం, షుగర్ మరియు మద్యం వల్ల వస్తుంది. ఈ సమస్య నిర్లక్ష్యం చేస్తే లివర్ వాపు, అలసట, కడుపు ఉబ్బరం, ఇంకా తీవ్రమైన డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే టెన్షన్ అవసరం లేదు. కొన్ని మంచి అలవాట్లతో దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేసుకోవాలి. అలాగే ఆకుకూరలు, పండ్లు, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తినవచ్చు. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించండి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగండి. బరువు కంట్రోల్లో ఉంచండి. ముఖ్యంగా మద్యం మరియు ధూమపానం పూర్తిగా మానేయండి. ఇలా చేసే లివర్ ఆరోగ్యం మెరుగుపడి మరింత ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి టిప్స్ కోసం సంపత్ ఫార్మసిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ గురించి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ తగ్గించుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు తప్పనిసరి. రోజు కనీసం 30 నిమిషాలు నడవండి. బరువు నియంత్రణలో ఉంచాలి. చక్కెర, సిగరెట్లు, మద్యం పూర్తిగా తగ్గించాలి. సరైన నిద్ర చాలా అవసరం. రోజుకు తగినంత నీళ్లు తాగాలి. ఆహారంలో అల్పాహారం, పండ్లు, వెల్లుల్లి, చేపలు, గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్కువగా కాఫీ, స్వీట్స్ మాత్రం తగ్గించాలి. గుర్తుంచుకోండి మిత్రమా, సరైన ఆహారం ప్లస్ వ్యాయామం, మంచి జీవనశైలి ఈజ్ఈక్వల్ మన ఫ్యాటీ లివర్ నివారణ. సో మన ఆరోగ్యం మన చేతిలో. ఇలాంటి హెల్త్ గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన లివర్ అంటే ఆరోగ్యకరమైన జీవితం. ఫ్యాటీ లివర్ వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నియంత్రించవచ్చు. మంచి ఆహారం తీసుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. బరువును కంట్రోల్లో ఉంచాలి. మద్యం మరియు జంక్ ఫుడ్, ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి. పండ్లు, ఆకుకూరలు, వెల్లుల్లి, చేపలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం కూడా మంచిది. తగినంత నీళ్లు తాగాలి. సరైన నిద్ర, ఇవన్నీ మనకి హెల్త్ బాగుంటే మనకి హెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సరైన ఆహారం ప్లస్ వ్యాయామం, మంచి జీవనశైలి, ఫ్యాటీ లివర్ నివారణ. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం సంపత్ ఫార్మసిస్ట్ ఛానల్లో ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి హెల్త్ టిప్ అయినా అందించగలను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. సదా మీ సేవలో సంపత్ ఫార్మసిస్ట్ హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ సో మచ్.